కాలాశోకుడు మరణించినప్పుడు మగధ రాజ్యం యుద్ధంలో ఓడిపోలేదు. కాని రాజ్యాన్ని నడిపించే వ్యవస్థ ఆ రోజే కూలిపోయింది. రాజు చనిపోతే రాజ్యం చనిపోదు, కాని ఆదేశాలు ఎవరి మాట వినాలో తెలియకపోతే రాజ్యం నిలిచిపోతుంది. శిశునాగ వంశం పతనం ఇదే విధంగా జరిగింది. కాలాశోకుడు శిశునాగ వంశంలో ఒక బలమైన రాజు. అతని కాలంలో మగధ రాజకీయంగా స్థిరంగా ఉంది. మతపరంగా కూడా మగధ ఒక ముఖ్య కేంద్రంగా మారింది. అతని పాలనలోనే వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సంగీతి భారత చరిత్రలో కీలకమైనది. ఇది బౌద్ధ సంఘంలో ఉన్న విభేదాలను బయటపెట్టింది. స్థవిరవాదులు, మహాసాంఘికులు అనే వర్గాలు వేరుపడ్డాయి. ఇది కేవలం మతపరమైన సంఘటన కాదు, ఇది సమాజంలో ఆలోచనల్లో వచ్చిన మార్పుకు సంకేతం. కాని కాలాశోకుడు ఒక కీలకమైన తప్పు చేశాడు. అతడు తన తరువాతి పాలనకు బలమైన వారస వ్యవస్థను నిర్మించలేదు. పురాణాల ప్రకారం అతనికి అనేక మంది కుమారులున్నారు. వారందరూ రాజ్యాధికారానికి హక్కుదారులమని భావించారు. ఇక్కడే సమస్య మొదలైంది. ఒక రాజ్యముంది, కాని అనేక అధికార కేంద్రాలున్నాయి. ఒక సింహాసనముంది, కాని అనేక నిర్ణయాలున్నాయి. రాజ్యాధికారం విభజించబడింది. ఈ పరిస్థితి మగధ సైన్యాన్ని బలహీనంగా చెయ్యలేదు, కాని అనిశ్చితంగా చేసింది. సైన్యం ఎవరి మాట వినాలో తెలియకపోతే అది రాజ్యానికి శత్రువుగా మారుతుంది. అధికారులు అయోమయంలో పడ్డారు. పన్నులు ఎవరి పేరుతో వసూలు చెయ్యాలి? ఉత్తర్వులు ఎవరి సంతకంతో చెల్లుతాయి? సమాధానాలు లేవు. దీంతో అవినీతి పెరిగింది. ఖజానాలో లీకులు మొదలయ్యాయి. ప్రజలపై పన్నుల భారం తగ్గలేదు. ప్రజలకు రాజ్యమంటే ఇక భద్రత కాదు, భారం అనిపించడం మొదలైంది. ఇది మగధలో పవర్ వాక్యూమ్ని సృష్టించింది. పవర్ వాక్యూమ్ అంటే అధికారం ఉంది, కానీ నియంత్రణ లేదు. చరిత్రలో ఇలాంటి ఖాళీలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. అవి కొత్త శక్తులను ఆహ్వానిస్తాయి. మగధలో కూడా అదే జరిగింది. ఈ ఖాళీలోనే ఒక కొత్త వ్యక్తి నెమ్మదిగా ఎదుగుతున్నాడు. అతడు రాజకుమారుడు కాదు, సైన్యాధిపతి కాదు, కాని అతని చేతిలో ఉంది పన్నుల వ్యవస్థ, ఖజానా నియంత్రణ, సైనికులకు జీతాల పంపిణీ. ఈ మూడు ఎవరి చేతిలో ఉంటాయో నిజమైన అధికారం వారి చేతిలోనే ఉంటుంది. కాలాశోకుడి కుమారులు రాజ్యాధికారంపై వాదించుకుంటున్నారు. కాని అదే సమయంలో రాజ్యం నడుస్తున్నది మాత్రం మహాపద్మనందుడి చేతిలో. సైన్యం అతని మాట వినడం మొదలుపెట్టింది. ఎందుకంటే జీతం అతని చేతిలో ఉంది. అధికారులు అతని ఆదేశాలు పాటించారు, ఎందుకంటే పదవులు అతని చేతిలో ఉన్నాయి. ప్రజలు ప్రశ్నించలేదు, ఎందుకంటే వారికిప్పటికే రాజుల మీద నమ్మకం పోయింది. ఇది తిరుగుబాటు కాదు, ఇది యుద్ధం కాదు, ఇది నిశ్శబ్ద అధికార మార్పు. ఒకరోజు మగధలో పెద్ద శబ్దం లేదు, కాని ఆ రోజు నుంచి ఆదేశాలు ఎవరి మాట వినాలో అందరికీ స్పష్టమైంది. మగధ సింహాసనం ఎటువంటి రక్తపాతం లేకుండా మహాపద్మనందుడి చేతుల్లోకి వెళ్ళింది. ఇక్కడితో శిశునాగ వంశం పూర్తిగా ముగిసింది. ఇది ఒక నాటకీయ పతనం కాదు, ఇది ఒక వ్యవస్థాత్మక మార్పు. పురాణాల ప్రకారం మహాపద్మనందుడు శూద్రవంశానికి చెందినవాడు. ఇది కేవలం సామాజిక విషయం కాదు, ఇది భారత చరిత్రలో ఒక రాజకీయ విప్లవం. మొదటిసారిగా క్షత్రియేతర వ్యక్తి సామ్రాజ్యాధిపతిగా ఎదిగాడు. సింహాసనం అధిరోహించిన తర్వాత మహాపద్మనందుడు తన బిరుదును ప్రకటించాడు, ఏకఛత్రాధిపతి. దీని అర్థం స్పష్టం, ఈ భూమిపై ఇకపై ఒక్క ఛత్రం మాత్రమే, ఒక్క అధికారం మాత్రమే. ఇది గణరాజ్యాలకు, ప్రాంతీయ రాజ్యాలకు సూటిగా ఇచ్చిన హెచ్చరిక. ఇక్కడితో నందవంశ కథ మొదలైంది. కాని అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే భారతదేశం ఇంకా విభజించబడి ఉంది. గణరాజ్యాలు ఇంకా నిలబడి ఉన్నాయి, స్వతంత్ర రాజ్యాలు ఇంకా ఉన్నాయి. సింహాసనం పొందడం సులభం, సామ్రాజ్యం నిర్మించడం కష్టం. గణరాజ్యాలు కూలిపోయిన తరువాత మహాపద్మనందుడి ముందు ఇంకొక పెద్ద పని మిగిలి ఉంది. భారతదేశం ఇంకా విభజితంగా ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య గణరాజ్యాలు లేవు, కానీ బలమైన ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి. కోసల, వత్స, అవంతి. ఇవి గెలవకుండా సామ్రాజ్యం పూర్తి కాదు. కోసల బలమైన రాజ్యం, బలహీన ఖజానా. కోసల ఒక పురాతన రాజ్యం, సైనిక సాంప్రదాయం ఉంది, రాజవంశ గౌరవం ఉంది. కాని ఒక బలహీనత ఉంది, ఆర్థిక బలం తక్కువ. మహాపద్మనందుడు కోసలపై నేరుగా దాడి చెయ్యలేదు. ముందుగా వాణిజ్య మార్గాలను నియంత్రించాడు, ధాన్య సరఫరాలను ఆపేశాడు. ఫలితం సైనికులకు జీతాలు ఆలస్యం,
అధికారుల్లో అసంతృప్తి, రాజ్యంలోని స్థిరత్వం క్షీణత. యుద్ధం అవసరం పడలేదు. కోసల లొంగిపోయింది. ఇది యుద్ధ విజయం కాదు, ఇది ఆర్థిక విజయం. వత్స కోటలు ఉన్నా ప్రజల మద్దతు లేదు. వత్సరాజ్యం తన కోటల వల్ల ప్రసిద్ధి. కౌశాంబి రాజధాని, బలమైన రక్షణ. కాని ఒక సమస్య ఉంది. రాజ్యం ప్రజల మధ్య నమ్మకం లేదు. భారీ పన్నులు, ప్రజల అసంతృప్తి, సైన్యంలో నిరుత్సాహం. మహాపద్మనందుడు ఈ బలహీనతను వాడుకున్నాడు. వత్సను రాజకీయంగా ఒంటరిగా మార్చాడు. వాణిజ్య ఒప్పందాలు నిలిపేశాడు. కోటలు నిలబడ్డాయి, కాని మనసులు నిలబడలేదు. వత్స మగధలో కలిసిపోయింది. అవంతి సామ్రాజ్యానికి మలుపు. అవంతి ఈ 3 రాజ్యాలలో అత్యంత కీలకమైనది అవంతి. రాజధాని ఉజ్జయిని, ఉత్తర దక్షిణ వాణిజ్య మార్గాల కేంద్రం. అవంతిని గెలవడమంటే భారతదేశ వాణిజ్య నాడిని పట్టుకోవడం. మహాపద్మనందుడు ఇక్కడ కూడా అదే విధానం అనుసరించాడు. ముందుగా వాణిజ్య నియంత్రణ, తరువాత ఆర్థిక ఒత్తిడి, చివరికి సైనిక బెదిరింపు. అవంతి యుద్ధంతో కాదు, అవశ్యమైన పరిస్థితుల్లో మగధలో కలిసింది. ఇక్కడితో మగధ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో అగ్రశక్తిగా మారింది. పన్నుల వ్యవస్థ నందుల శక్తి మూలం. నందుల పాలనలో పన్నులు కేవలం ఆదాయం కాదు, అవి రాజకీయ ఆయుధం. పన్నులు విధించబడిన రంగాలు: వ్యవసాయం, వాణిజ్యం, ఉప్పు, ఇనుము గనులు, వృత్తులు, కార్మికులు. ఏ రంగం మినహాయింపు కాదు. ప్రజల ఆదాయం ఎంత అన్నది కాదు, రాజ్యానికి ఎంత కావాలి అన్నదే ముఖ్యం. వ్యవసాయంపై నియంత్రణ. మగధ భూములు సారవంతమైనవి. నందులు దీనిని పూర్తిగా వినియోగించారు. ధాన్యం పండిన వెంటనే రాజ్యానికి వాటా. ఈ పన్నులు సైన్యం పోషణకు నేరుగా ఉపయోగించబడ్డాయి. కాని రైతుకు సేవలు పెరగలేదు. పన్ను ఇచ్చాడు, ప్రతిఫలం లేదు. వాణిజ్యం, ఉప్పు, ఇనుము రాజ్య మోనోపొలీలు. నందులు కొన్ని కీలక రంగాలను ప్రైవేటు చేతుల్లో వదలలేదు. ఉప్పు, ఇనుము ముఖ్య వాణిజ్య మార్గాలు. ఇవి అన్నీ రాజ్య నియంత్రణలోకి వచ్చాయి. ఈ మోనోపొలీల వల్ల ఖజానా వేగంగా నిండింది. వ్యాపారులు రాజ్యంపై ఆధారపడ్డారు. ధరలు పెరిగాయి. ప్రజలకు ఇది భారంగా మారింది. అపార ఖజానా. గ్రీకు వర్ణనలు. గ్రీకు రచయితలు నందుల ఖజానా గురించి ప్రత్యేకంగా వ్రాశారు. వారి ప్రకారం నందుల ఖజానా ఆసియాలోనే అతిపెద్దది. బంగారం, వెండి, నాణేలు, ధాన్యం, సంపద అపారంగా ఉంది. కాని ఈ సంపద ప్రజల జీవితాన్ని సౌకర్యవంతం చేయలేదు. ఆర్థిక వ్యవస్థలో లోపం. నందుల ఆర్థిక విధానం ఒక పెద్ద లోపంతో నడిచింది. సేకరణ ఉంది, కాని పునర్వితరణ లేదు. పన్నులు వసూలయ్యాయి, కాని ప్రజల సంక్షేమం లేదు. ఈ విధానం రాజ్యాన్ని ధనవంతం చేసింది, కాని సమాజాన్ని అసంతృప్తిగా మార్చింది. నిశ్శబ్ద అసంతృప్తి. ప్రజలు తిరుగుబాటు చేయలేదు, కాని వారు నమ్మకం కోల్పోయారు. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఎందుకంటే నమ్మకం పోయిన ప్రజలు సరైన నాయకుడు దొరికితే మార్పును అంగీకరిస్తారు. ఇక్కడే నందుల పతనానికి బీజం పడింది. నందుల సైనిక శక్తి. నందుల సామ్రాజ్యాన్ని నిలబెట్టిన రెండవ పెద్ద స్తంభం సైన్యం. ఆర్థిక వ్యవస్థ ఖజానాను నింపింది. ఆ ఖజానా భారీ సైన్యాన్ని నిలబెట్టింది. నందుల కాలంలో భారతదేశం చూసిన అతిపెద్ద సైన్యం మగధ దగ్గరే ఉంది. నందుల సైన్యం సంఖ్యల శక్తి. ప్రాచీన వనరుల ప్రకారం నందుల సైన్యంలో లక్షలాది కాలాళ్లు, వేలమంది అశ్వసైనికులు, వేల రథాలు, వేల యుద్ధ ఏనుగులు. ఈ సంఖ్యలు కేవలం యుద్ధానికి కాదు, ఇవి భయాన్ని సృష్టించటానికి. యుద్ధానికి ముందే శత్రువు మనసులో ఓటమి నాటడం నందుల సైనిక విధానం. యుద్ధ ఏనుగులు మానసిక ఆయుధం. నందుల సైన్యంలో అత్యంత కీలకమైన ఆయుధం యుద్ధ ఏనుగులు. ఏనుగులు కేవలం బలం కాదు, అవి శత్రు సైన్యంలో భయాన్ని సృష్టించే ఆయుధాలు. గ్రీకు సైనికులు ఈ ఏనుగులను చూసి భయపడ్డారు. వారికోసం ఇది తెలియని యుద్ధ పద్ధతి. అలెగ్జాండర్ భారతదేశంలోకి. ఈ సమయంలోనే అలెగ్జాండర్ భారతదేశం వైపు ముందుకు వచ్చాడు. అతడు అనేక రాజ్యాలను జయించాడు. కాని మగధ దగ్గర ఒక విషయం స్పష్టమైంది. ఇది సాధారణ శత్రువు కాదు. అలెగ్జాండర్ నందుల సైన్యంతో నేరుగా యుద్ధం చేయలేదు, కాని వారి శక్తి గురించి వినడమే సరిపోయింది. ముందుకు వెళ్లడానికి నిరాకరించింది. దీర్ఘ యుద్ధాలు, అలసట, తెలియని భూభాగం, నందుల అపార సైన్యం
ఇవి అన్నీ కలిసి అలెగ్జాండర్ను వెనక్కి తిప్పాయి. ఇది నందుల పెద్ద సైనిక విజయం. యుద్ధం చెయ్యకుండానే ప్రపంచ విజేతను ఆపడం. సైన్యం బలమా లేక భారమా? నందుల సైన్యం రాజ్యానికి రక్షణ ఇచ్చింది, కాని అదే సమయంలో ఒక పెద్ద సమస్యను కూడా సృష్టించింది. భారీ సైన్యం ఈక్వల్టు భారీ ఖర్చు. ఈ ఖర్చు ఖజానాపై ఒత్తిడి తెచ్చింది. ఖజానా నిండాలంటే పన్నులు పెంచాల్సి వచ్చింది. అక్కడే ప్రజల అసంతృప్తి మరింత పెరిగింది. సైన్యం జీతం కోసం, రాజ్యం కోసం కాదు. ఇది చాలా కీలకమైన అంశం. నందుల సైన్యం రాజ్యాన్ని ప్రేమించి నిలబడలేదు, అది జీతం కోసం నిలబడింది. జీతం ఆగితే విధేయత కూడా ఆగుతుంది. ఈ నిజం నందుల పతనంలో తరువాత కీలక పాత్ర పోషిస్తుంది. నందుల సామ్రాజ్యం బయటకు అజేయంగా కనిపించింది. భారీ ఖజానా ఉంది, భారీ సైన్యముంది, కాని లోపల రాజ్యం ప్రజల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఈ దశలో నందవంశానికి చివరి రాజు ధనానందుడు సింహాసనంపై ఉన్నాడు.